డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్ విజయ బంగారు అమ్మ. అమ్మ నమస్తే. నమస్తే రాజు గారు, బాగున్నారా? బాగున్నా అమ్మ. అమ్మ, మామూలుగా అంటూ ఉంటారు సర్ప్రైజెస్ అంటే ఎవరికైనా ఇష్టం అమ్మ. అవి ఎలా ఉండాలి అంటే ఒక గిఫ్ట్ రూపంలో ఇచ్చే సర్ప్రైజెస్ చాలా బాగుంటాయి అమ్మ. కొందరు చెప్పా పెట్టకుండా గిఫ్ట్ రూపంలో ఇచ్చేది బాగుంటుంది. అట్లాగే నేను ఎప్పటి నుంచో ఎదురు చూసేది మీరు నాకు అన్ఎక్స్పెక్టెడ్ గా ఇస్తే కూడా చాలా బాగుంటుంది. మనం ఎవరి కోసం ఎదురు చూస్తున్నామో ఆ పర్సన్ కూడా వచ్చినప్పుడు కూడా సూపర్ ఉంటది. బట్ చాలా మటుకు ఈ మధ్య ఎక్కువ అయిపోయిందమ్మా. మీ ఇంటికి వచ్చిన తర్వాత నీకు సర్ప్రైజ్ ఇస్తామని నీకు చెప్పలేదు అని అంటే అది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కరెక్ట్. వాళ్ళు ఏదో కొంచెం రిలాక్స్ మోడ్ లో ఉండొచ్చు. తర్వాత కొంతమంది వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ ఇంట్లో వీళ్ళు ఉన్నట్టు ఉండదు, వీళ్ళ ఇంట్లో వాళ్ళు ఉన్నట్లు ఫీలింగ్ తెప్పిస్తారు. గెస్ట్ లాగా ఉండరు. అరే ఎవరింట్లో ఎవరు ఉన్నాం, వాళ్ళ ఇంట్లో మనం ఉన్నామా అన్న ఫీల్ ఉంటుంది. కొంతమంది వస్తున్నారంటేనే దడబుడుతుంది. ఏంటమ్మా ఎట్లా ఇవన్నీ అవతల పర్సన్ హ్యాండిల్ చేయాలి అంటే? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్పినట్టుగానండి, మనం ఎవరితైనా అంటే ఎవరి టైం అయినా మనం తీసుకుంటున్నాము అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు చెప్పాలి కదా, నేను ఇలా వద్దాం అనుకుంటున్నాను, నీకు ఏమన్నా ప్లాన్స్ ఉన్నాయా అనేది కంపల్సరీగా చెప్పాలి. జనరల్గా అంటే మీరు వచ్చినప్పుడు నేను బిజీగా ఉండొచ్చు, లేకపోతే నేను ఇంకా నాకు ప్లాన్స్ ఉండొచ్చు, లేకపోతే కొంతమందికి నిజంగా నాకైతే సండే వస్తే అసలు ఎవరితో మాట్లాడిన ఆ టైము నేనే ఉండాలి, ఒక్కదాన్నే ఉండాలనిపిస్తుంది కదా. మనం వారం అంతా పనిచేస్తాము, వర్క్ లో ఉంటాము. సో మనకేమనిపిస్తే ఎవరితో మాట్లాడకూడదు, నా అంతకు నేనే హాయిగా ఉండాలి, తింటలే. కాకపోతే కొంతమంది ఏం చేస్తున్నారంటే ఆ టైం కూడా సర్ప్రైజ్ అంటారు. సర్ప్రైజ్ అంటే నేను ఇదివరకు చెప్పినట్టుగా సర్ప్రైజ్ అంటే నేను దేనికోసమైతే ఎదురు చూస్తున్నానో అది మీరు నాకు ఇస్తే సర్ప్రైజ్. అంతేగాని నా టైం మీరు తీసుకుంటే నాకు ఎక్కడ సర్ప్రైజ్ అవుతుందండి. నేను మీకు ఈ సందర్భం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. వరలక్ష్మి వ్రతం అయింది. నా స్టూడెంట్ ఒక అమ్మాయి చాలా క్లాస్కి వాళ్ళు వచ్చింది, చాలా డల్గా ఉంది. ఏమైందమ్మా అంటే ఏం లేదు మేడం చెప్పా అంటే జనరల్గా తను ప్రతి ఒక్కటి నాతో షేర్ చేసుకుంటుంది. అంటే ఏమైంది అంటే ఏం లేదు మేడం, నిన్న వరలక్ష్మి వ్రతం అయింది కదా, నేను వరలక్ష్మి వ్రతం రోజే నేను హనుమాన్ దీక్ష చేద్దాం అనుకుంటున్నాను ఒక 40 days. నాకు ఏదో ఒక సంకల్పం ఉంది. అట్లా అనుకొని నేను అన్నీ రెడీ చేసుకున్నాను మేడం, పూజకంతా ఇంకా అన్నీ తెచ్చిపెట్టుకున్నాను. మా అమ్మ తను చెన్నైలో ఉంటారు, వాళ్ళ పేరెంట్స్. తను నన్ను ఇన్స్ట్రక్షన్స్ ఇలా చెయ్యంటే సరే హ్యాపీగా తను అన్నీ నాకు వచ్చిందన్నట్టు నేను చేసుకొని కాస్త దీపారాధన చేసుకొని దండం పెట్టుకొని ఏదో నేను నా బాధలు చెప్పుకుందాం దేవుడికి అని అనుకున్నాను. అందులోపు నిన్న రాత్రి అంటే థర్స్డే రాత్రి వాళ్ళ నాకు తెలిసిన అంటే ఫ్యామిలీ ఫ్రెండ్సే ఫోన్ చేసేసి ఏం లేదు పాపం వాళ్ళ ఈ అమ్మాయి ఫ్రెండ్స్ ఇలా వస్తుంది మీ ఇంటికి అంటే రమ్మనండి ఆంటీ, ఏముంది నేను కూడా ఒక్కదాన్నే ఉంటానని చెప్పింది. వచ్చిన తర్వాత ఇంక ఈ అమ్మాయి యాజ్ ఇట్ ఈస్గా అంతా తను రెడీ అయిపోయి దేవుడికి తీసుకుంటే దేవుడికి నువ్వు చెయ్యకు అంటే అదేంటి అంటే నేను ఇలా దేవుడిని ముట్టుకోకూడదు, నేను ఇట్లా పీరియడ్స్లో ఉన్నానని చెప్పింది. ఎంత తప్పండి అది? ఉన్నప్పుడు రావడం తప్పు. ప్లస్ నువ్వు వచ్చి అంటే వాళ్ళ మదర్కి ఇబ్బంది అవుతుందంట, అందుకని వాళ్ళ మదర్ ఈమెకి ఫోన్ చేసి వీళ్ళ ఇంటికి పంపించింది. వాళ్ళ ఇంట్లో పూజ జరగాలి, ఇక్కడ జరగకూడదు. మరి ఈ అమ్మాయి చేసుకున్న ప్లాన్స్ అవన్నీ తప్పు కదండి. ఇప్పుడు తను ఎంత డిప్రెస్ అయిపోయిందంటే అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు మేడం. నేను అనుకున్నదంతా ఇదైపోయింది, నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను నాకు ఈ రోజు రావాలని చెప్పేసి తన కళ్ళ నీళ్ళ పర్యంతం అయిపోయింది అనమాట. నేనేం చెప్పలేను మేడం, ఇప్పుడు వచ్చింది ఇల్లంతా ఎలా అంటే అలా తిరిగేస్తున్నది అంటే మళ్ళీ మీరు కొంతమంది అంటారు అంటే ఇలా ఉంటే ఇంకా ఈ చాదస్తాల పక్కన కూర్చోవాలంటే కూర్చోద్దండి, ఎవరు పక్కన కూర్చోద్దు. ఇప్పుడు అది ఎవరు పాటించట్లేదు. ఈవెన్ నేను కూడా దానికి నేను అపోజ్ చేస్తా. కాకపోతే ఒక పూజ అని అనుకున్నప్పుడు దట్టు నువ్వు వేరే వాళ్ళ ఇంటికి వెళ్తున్నప్పుడు మరి వాళ్ళు కూడా నువ్వు వెళ్ళినప్పుడు కంఫర్టబుల్గా ఉంటారా అనేది చూడాలి కదా. మరి పండగ రోజు దేవుడికి పూజ చేసుకున్నప్పుడు ఈవెన్ మన ఇంట్లో కూడా ఎవరైనా అంటే కాస్త దూరంగా ఉండమని చెప్తాం దేవుడి దగ్గరికి. ఇంకా అంటే నాకు తెలీదు అంత టెక్నాలజీ వచ్చిందేమో నాకు తెలీదు, అంటే పీరియడ్స్లో ఉన్నా కూడా దేవుడికి పూజ చేసుకోవచ్చు అనేది ఏమైనా వచ్చిందేమో నా వరకు అయితే నాకు తెలియదు. అంటే మరి అలాంటి ఉన్నప్పుడు జనరల్గా అలా ఉన్నప్పుడు మనం పక్కనే ఉంటాం కదా. అలాంటి లేకుండా ఈ అమ్మాయిని ఇబ్బంది పెట్టింది అనమాట. అంటే కొంతమంది ఇప్పుడు ఎవరు తను కంఫర్టబుల్ ఉంది, తను చక్కగా ఇల్లంతా తిరిగేస్తున్నది. లాస్ట్కి ఎలా ఉందంటే ఈ అమ్మాయి గెస్ట్ లాగా వచ్చింది, గెస్ట్ వచ్చిన అమ్మాయి ఇంట్లో అంతా తిరిగేస్తుంది అనమాట. అంటే తనేమంటదంటే మేడం నాకు కొన్ని పద్ధతులు ఉంటాయి, నేను ఒక్కదాన్ని ఉన్నా కూడా నేను ఇలా ఉన్నప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళను, ఫలానివి నేను ముట్టుకోను, నేను
అంటే నాకు టైం ఉన్నప్పుడే నేను అన్ని పక్కన పెట్టేసుకుని, అంటే అది ఇండివిజువల్ చాయిస్ అండి, ఎవరి అవును. ఇండివిజువల్ చాయిస్, ఎవరు ఇది చెయ్యాలి ఇది చేయకూడదు అని చెప్పకూడదు. కొంతమంది అలా ఉంటారు, కొంతమంది సరే ఏదైనా పర్వాలేదులే ఇది జనరల్గా న్యాచురల్గా జరిగేది అని అంటారు. దానికి మనం అనట్లేదు అలా ఉండాలి ఇలా ఉండాలి. మరి తన ప్లాన్స్ ఉన్నప్పుడు నువ్వు వచ్చేసి వాళ్ళను ఇబ్బంది పెడితే మరి చాలా ఇబ్బందే కదండి. ఇప్పుడు ఎవరు నష్టపోయారు? తను కంఫర్టబుల్ ఉంది, ఈ అమ్మాయి ఎంత అన్కంఫర్టబుల్ ఉంది, మళ్ళీ వస్తుందా, మళ్ళీ నేను ఈ రోజు అనుకున్న ప్లాన్ అయితే నేను చేసుకోలేను మేడం అని చెప్పే కదా. అంటే నేనేమన్నానంటే ఎవరైనా మనం ఎవరింటికైనా వెళ్తున్నప్పుడు ఒక అతిథిగా వెళ్తున్నప్పుడు ఒక గెస్ట్ లాగానే ఉండాలండి. అంటే నేను చాలా మందిని చూసానండి, జనరల్గా నేనైతే ఎవరింటికైనా వెళ్తే నేను హాల్లోనే కూర్చుంటానండి, బెడ్రూమ్స్లోకి వెళ్ళను. బెడ్రూమ్స్లోకి రమ్మంటే కూడా నేను వెళ్ళను. ఒక్కవేళ రమ్మంటే వెళ్తే కూడా నాకు వాళ్ళ బెడ్రూమ్ అంటే ఆ బెడ్స్ మీద కూర్చోవడం కానీ నాకు ఇష్టం ఉండదు. అట్లాగే మా ఇంటికి వచ్చినప్పుడు నేను ఎవరిని బెడ్స్ అంటే నా వాళ్ళు అనుకుంటేనే తప్ప నేను అలౌ చేస్తా. అది కొన్ని ఉంటాయి. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ బెడ్రూమ్స్ అని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టు తొక్కేసి పిల్లల్ని ఆ సోఫాల మీద కూర్చోబెట్టేసి ఇలా ఇబ్బందికి గురి చేస్తూ ఉంటారు అనమాట. అంటే మనం ఎవరింటికైనా ఒక గెస్ట్ అని ఎందుకంటున్నారంటే మనం కాసేపు ఉండి వెళ్ళిపోయే వాళ్ళం కదా. ఆ గెస్ట్ అనుకుంటే వాళ్ళు ఏం చేయాలంటే మనం ఎవరింటికైనా వెళ్తే మనం వచ్చినందుకు వాళ్ళు సంతోషపడేలాగా ఉండాలి. కానీ ఇలా ఇబ్బంది పెడితే మీరు సంతోషంగా ఉంటారు. మీరు వెళ్ళేటప్పుడు ఏం చేస్తారంటే సంతోషంగా వచ్చారు, వెళ్ళేటప్పుడు వాళ్ళ సంతోషాన్ని మీరు తీసుకొని వెళ్తున్నారు అనమాట. సో ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదండి. ఎప్పుడైనా మనం ఎవరింటికన్నా వెళ్తున్నప్పుడు కంపల్సరీగా మనం ఇన్ఫార్మ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. వాళ్ళ ప్లాన్స్ వాళ్ళకు ఉంటాయి, లేదా ఎక్కడికైనా వెళ్తూ ఉండొచ్చు, లేకపోతే మీరు వెళ్ళినప్పుడు వాళ్ళు తలుపు లాక్ చేసి ఉండొచ్చు. అప్పుడు మళ్ళీ మీరు ఇబ్బంది పెడతారు. అంటే మీ సంతోషం మీరు వెళ్ళి వాళ్ళతో సంతోషంగా గడపాలని చెప్పేసి వాళ్ళకున్న ప్లాన్స్ అన్ని మనము వాళ్ళను చేయడానికి మనకి ఎటువంటి రైట్ లేదండి. అంటే చిన్న సజెషన్ ఏంటంటే ఎప్పుడైనా మనం ఎవరింటికన్నా వెళ్తున్నప్పుడు వాళ్ళకు అట్లీస్ట్ ఇన్ఫార్మ్ చేసి నేను వస్తున్నాను, రావాలా, నీకు ఏమన్నా ప్లాన్స్ ఉన్నాయా అనడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడున్న బిజీ లైఫ్ లో అందరూ ఎవరు ఏ టైంలో ఒకవేళ మీరు అలా వెళ్ళినా కూడా కొంతమంది ఉండకపోవచ్చు, అప్పుడు మీరే ఇబ్బంది పడతారు కదా. ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ బ్లాంకెట్స్ వాడేసుకొని, వాళ్ళ వాష్రూమ్స్ వాడేసుకొని, వాళ్ళ మంచాల మీద ఎక్కేసి తొక్కేసి ఎంత చిరాకు వచ్చేస్తుంది కదండి. కొంతమంది అంటే పిల్లలకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేర్పించారు అనమాట. సోఫాలు ఎక్కుతారు, దూకుతారు, అది చేస్తారు, ఇది చేస్తారు. ఇంకా నేను మొన్న ఒక ఫ్యామిలీ వాళ్ళ ఇంటికి పాపం ఒకరు వస్తే రండి, పిల్లలండి మొత్తం ఫ్రిడ్జ్ లో అవన్నీ తీసేశారనమాట. ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో అవి కావాలి ఇవి కావాలని అది తొక్కేసి ఇది తొక్కేసి. ఏంటది? అది కాదు కదండి. మనం ఒకరింటికన్నా మనం ఒక గెస్ట్ గా మీరు మా ఇంటికి వస్తే మళ్ళీ రాదా, నువ్వు ఎప్పుడు వస్తావు మా ఇంటికి అనేలాగా ఉండాలి. కానీ ఇంకా నేను ఏదో రీజన్స్ వెతుకొని నేను ఉన్నా కూడా నేను లేనని చెప్పే సిచ్యువేషన్ మనం క్రియేట్ చేయకూడదు. సో కాకపోతే ఏంటంటే మనం చెప్పేది ఏంటంటే దయచేసి మీరు ఎవరైనా మనం ఎవరికన్నా వెళ్ళేటప్పుడు వాళ్ళ టైం మనం తీసుకోవాలి అని అనుకున్నప్పుడు కంపల్సరీ ఒక మాట చెప్పి వెళ్ళడం అనేది ఇంపార్టెంట్ అని నేను అనుకుంటాను. రైట్ అమ్మా, మీరు చెప్పింది 100% కరెక్ట్. నిజంగా వాళ్ళ సంతోషాన్ని మనం తీసుకున్నట్టు ఉంటది, కానీ మన సంతోషం కథ పక్కన పెడితే అంతే కదా. మరి ఖచ్చితంగా మనకు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి వెళ్ళడం. ఇప్పుడున్న బిజీ లైఫ్ లో అందరూ బిజీగానే ఉంటారు, ఒక రిలాక్సేషన్ అనేది అందరూ సండే కోసము ఎలా ఎదురు చూస్తాం, వారం అంతా ఎదురు చూసేది ఒక్క సండే కోసమే. ఆ సండే వచ్చి మీరు వచ్చేసి నా హ్యాపీనెస్ మీరు తీసేసుకుంటే మళ్ళీ మండే నుంచి ఐ హావ్ టు రన్ ఖచ్చితంగా కదా. అందుకని దయచేసి సర్ప్రైజ్ వద్దు, ఇన్ఫర్మేషన్ ఒకసారి ఇన్ఫార్మ్ చేసి వెళ్ళండి. సూపర్, థ్యాంక్ యూ అమ్మా.